హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్కి సంబంధించి విద్యార్థులకు కొన్ని సూచనలు, అలాగైతే తల్లిదండ్రులకు కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏమేం చెప్పారో అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సాధారణ సమాచారం. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన పని. ఇది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి మరియు విద్యార్థులు హాజరు కాబోయే మొదటి పబ్లిక్ పరీక్ష. సో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు నుండి, అంటే సోమవారం నుండి 30వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. సో పరీక్షలు ఎన్ని రోజులు ఉంటాయని చూసుకున్నట్లయితే 9 రోజులని చెప్పడం అయితే జరిగింది. సో 7 రోజులైతే ప్రధాన సబ్జెక్టులు, మిగతా 2 రోజులు ఓఎస్ఎస్సి అలాగే వృత్తి సంబంధిత సబ్జెక్టులు అయితే ఉంటాయని చెప్పారు. అలాగే సమయం చూసుకున్నట్లు కూడా సమయం అయితే ఇచ్చారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:15 వరకు 3 గంటల 15 నిమిషాల వ్యవధి. సో 3 గంటల 15 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అభ్యర్థులు అంటే స్టూడెంట్స్ 8:45 కల్లా పరీక్షా కేంద్రం ఏదైతే అలాట్ చేశారో ఆ పరీక్షా కేంద్రానికి 8:45 నుంచే అలౌ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, ప్రత్యేక కారణం ఉంటే మాత్రమే 10 గంటల లోపల అయితే మనకైతే అలౌట్ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుంది, అలౌ చేస్తారని చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు చూసుకున్నట్లయితే 6,83,092 మంది అయితే ఉన్నారు. అందులో మగపిల్లలు వచ్చేసి 3,17,939, బాలికలు వచ్చేసి 3,05,153 మంది అయితే ఉన్నారు. సో రీఎపియర్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే కనుక 102,528 మంది అయితే ఉన్నారు. ఓఎస్ఎస్సి అభ్యర్థులు చూసుకున్నట్లయితే 1,562 మంది మాత్రమే ఉన్నారు. సో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో చేసిన ఏర్పాట్లు మనం చూసుకున్నట్లయితే కనుక ఏర్పాటు చేయబడిన పరీక్షా కేంద్రాల సంఖ్య 3,473. సో పరీక్షలను శాంతియుతంగా నిర్వహించేందుకు మరియు అక్రమాలను తనిఖీ చేయడానికి చర్యలు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే 156 మంది, సిట్టింగ్ స్క్వాడ్కి వచ్చి 622 మంది అయితే 82 మంది అయితే సిట్టింగ్ స్క్వాడ్ కింద అలౌట్ చేయడం జరిగింది. సో 130కి పైగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో 130 పరీక్షా కేంద్రం అంటే 130 ఎగ్జామ్ సెంటర్స్లో మనకైతే సీసీటీవీ కెమెరా అయితే అలౌట్ చేశారు. మాల్ ప్రాక్టీసెస్ మరియు పేపర్ లీకేజీలను నివారించడానికి మరియు పేపర్ లీక్ యొక్క ఖచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి అన్ని పరీక్షలకు ప్రత్యేకమైన QR కోడ్, ప్రశ్న పత్రాలు అందించబడతాయి. మాల్ ప్రాక్టీస్ లేదా పేపర్ లీక్ విషయంలో ఖచ్చితమైన జిల్లా, మండలం, పరీక్షా కేంద్రం, పరీక్ష హాలు మరియు ఖచ్చితమైన అభ్యర్థిని నిమిషాల్లో గుర్తించవచ్చు. సో మాల్ ప్రాక్టీసెస్ అలాగే పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన ఎవరైనా లీక్ చేస్తే కనుక, లేకపోతే మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే వారి పేరు, వారి జిల్లా అన్నీ రావడం అయితే జరుగుతాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. సో అభ్యర్థి ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళ నిమిషాల్లో పట్టుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఇది ఎస్ఎస్సి బోర్డు అంటే విజయవాడలో మనకైతే కనెక్ట్ అవుతుంది. నెంబర్ కూడా ఇచ్చారు 086629744540. ఇది 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే మార్చి 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు అయితే అన్ని రోజులు పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్ళకూడదని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే పరీక్షా కేంద్రాలకు సంబంధించి 144వ సెక్షన్ ప్రకటించాలని అన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో 144 సెక్షన్ అయితే నడుస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మన 5వ విషయం చూసుకున్నట్లయితే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు. పరీక్షలు జరిగే రోజు వారికి సబ్జెక్టులు తెలుసుకోవడానికి దయచేసి పరీక్ష టైం టేబుల్ గమనించగలరు. అంటే వెబ్సైట్లో అయితే పరీక్ష టైం టేబుల్ అయితే మనకైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఎవరైనా పరీక్ష పేపర్ కోడ్ తెలుసుకోవాలన్నట్లయితే కనుక మన వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. పరీక్ష సమయాలు అన్ని ప్రధాన పరీక్షల రోజులలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. వివరణాత్మక సమయాల కోసం దయచేసి టైం టేబుల్ను చూడండి. అభ్యర్థులందరూ ఉదయం 9:15 గంటలకు పరీక్షా కేంద్రాలకు అనుమతించబడతారు. అభ్యర్థులు 9:15 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతించబడతారు. సో 8:45 to 9:30 వరకు, అంటే 45 మినిట్స్ టైంలో
అయితేనే అలౌ చేస్తారని అయితే చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ 8:45 కల్లా ఎగ్జామ్ సెంటర్స్కి అయితే అనుమతించబడతారని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పరీక్షా కేంద్రాలకు ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏ కారణం చేత విఫలం అయితే కనుక వారు పరీక్షకు అనుమతించబడరు. ఒకవేళ హాల్ టికెట్ మర్చిపోతున్నట్లయితే మీరైతే పరీక్షకు అలౌ కారు అని చెప్పడం అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి కనుక అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఎగ్జామ్కి ఎవరైనా సరే బయటికి వెళ్ళకూడదని చెప్పి అనుమతించబడరని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు బుక్లెట్ ఏదైతే ఉందో బుక్లెట్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకెళ్ళకూడదు అని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే పరీక్ష సమయంలో ఎటువంటి అవకతలకు పాల్పడినా లేదా జీవో నెంబర్ ప్రకారం నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి అనేది అనుమతించబడరని చెప్పడం అయితే జరుగుతుంది. మళ్ళీ అయితే డిబార్ చేస్తారని అయితే కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అభ్యర్థులందరూ అతనికి లేదా ఆమెకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్షలకు హాజరు కావాలి. అభ్యర్థిని మారే ఇతర పరీక్ష కేంద్రంలో అనుమతించరు. సో మీ హాల్ టికెట్ అయితే చెక్ చేస్తారు కదా, అప్పుడు మీరైతే దొరికేస్తారు. సో మీరైతే మిమ్మల్ని అయితే అనుమతించరు. అలాగే మాల్ ప్రాక్టీస్ కింద మిమ్మల్ని లెక్కేసి సో మిమ్మల్ని అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి అలౌ చేయడం అయితే జరగదు. ఇది ఫ్రెండ్స్ విద్యార్థుల యొక్క సూచనలు. అలాగే తల్లిదండ్రులు కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగినాయి. సలహాలు మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. తల్లిదండ్రులు పరీక్ష ప్రారంభం ఒక రోజు ముందు పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలి. అందువలన పరీక్ష ప్రారంభం రోజున పరీక్షా కేంద్రానికి సులువుగా చేరవచ్చు. సో ముందు రోజు వెళ్ళినట్లయితే పరీక్షా కేంద్రానికి మనమైతే పరీక్షా కేంద్రం ఆల్రెడీ చూస్తాం కాబట్టి మనకు తెలిసింది కాబట్టి సో నెక్స్ట్ రోజు తొందరగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ రోజునే వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఒకవేళ లొకేషన్ ఏదైనా పొరపాటున తప్పినట్లయితే మీరు ఎగ్జామ్కి అనుమతించబడరు. కాబట్టి ఒకవేళ ముందు రోజే మనం ఒకవేళ చెక్ చేసుకుంటే మనకైతే సేఫ్గా నెక్స్ట్ రోజు అనేది ఎగ్జామ్కి చేరుకోవచ్చు. అభ్యర్థుల ఆందోళన భయం కలిగించే వదంతులను నమ్మవద్దు. సో ఏదైతే కొన్ని ఉంటాయో ఆందోళన కలిగించాయి అలాగే భయాన్ని కలిగించాయి అవన్నీ నమ్మవద్దు. అలాగే రాత్రిపూట ఎక్కువ గంటలు కూర్చొని చదవమని పిల్లల్ని ఒత్తిడి చేయకండి. సో రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చాలామంది తల్లిదండ్రులు అయితే చదివిస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే రాత్రిపూట ఎక్కువ నిద్రపోనివ్వకుండా చదివించద్దని చెప్పడం అయితే జరుగుతుంది. ఆందోళన మరియు ఉద్రిక్తత నివారించడానికి విద్యార్థులు రిపోర్టింగ్ సమయానికి ముందుగా అంటే 8:45కు లేదా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిదని నిర్ధారించుకోండి. సో టెన్షన్ పడకుండా మనం తొందరగా వెళ్ళాలి అన్నట్లుగా ఏదైనా సమస్యలో చిక్కుకోకుండా ఉండడానికి పరీక్షా కేంద్రానికి 8:45 కల్లా వెళ్ళిపోతే మంచిదని సో నిర్ధారించుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. పరీక్షా కేంద్రానికి అవసరమైన పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, స్కేలు తదితర స్టేషనరీ తప్పకుండా తీసుకువెళ్ళాలి చూసుకోవాలి. సో తీసుకువెళ్ళారా లేదా ఇతరులను అడిగితే కనుక వాళ్ళు మాల్ ప్రాక్టీస్ కింద లెక్కేస్తారు ఒకవేళ చూసి రాసినట్లు అనుకో. ఇంకా సో అందుకోసమే పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోమని చెప్పాలని చెప్తున్నారు. పరీక్ష హాల్లో ఇతర అభ్యర్థులతో మాట్లాడవద్దని మరియు ఇతరుల వర్తనలకు పాల్పడవద్దని పిల్లల్ని హెచ్చరించాలి. సో ఇతరులతో మాట్లాడవద్దని అలాగే దుష్టవర్తనలకు ఎవరికి పాల్పడద్దు అంటే చూసి రాయడానికి కానీ లేదా స్లిప్పులు పెట్టడానికి కానీ ఇటువంటివి ఉంటాయి కదా, సో వాటికి దూరంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా అలా చేసినా సరే మీ టీచర్స్కి లేదా దగ్గరలో ఉన్న సార్స్కి అయితే కంప్లైంట్ చేయాలని అయితే చెప్పడం జరుగుతుంది. సో అదైతే చెప్పమని తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ 10th క్లాస్కి సంబంధించిన మనకైతే వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.